రాత్రి 11 దాటితే తన్నుడే. మనం చూసిండే ఓల్డ్ సిటీలో మొన్న గంజాయి బ్యాచ్ అనేటువంటిది రాత్రి పూట ఏమంటారు దాడులు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని. డ్రగ్స్ ఉండొచ్చు, గంజాయి ఉండొచ్చు, లేదంటే మొన్న రీసెంట్‌గా దిల్సుఖ్‌నగర్‌లో కూడా చాలా చోట్ల ఇట్లా ఈ గంజాయి బ్యాచ్‌లు అనేటివి రోడ్ల మీద స్వైర విహారం అయితే చేస్తున్నాయి. దానికి సంబంధించి ఆహ్, ఈ పోలీస్ బాస్ చాలా స్ట్రిక్ట్‌గా ఓ మెసేజ్ చేసిండు. రాత్రి 11, 12 దాటిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటువంటిది ఎవరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గంజాయి తాగడం దగ్గరికి బాబు బాబు నువ్వు తాగొద్దంటే వాడు ఇడిచిపెట్టిపోతాడా? సో కఠినంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ విషయంలో పోలీసోళ్ళు ఓ అడుగు ముందుకేసిండ్రు. దాని మీద ఆహ్, బీ ఏది మన బగ్గుమన బీఆర్ఎస్ ఓవైసీ అంట. ఎందుకు బగ్గుమనాల? ఇప్పుడు రాత్రి 11 నుంచి ఆఫీస్‌కి వచ్చేటప్పుడు గుంపుల నుంచి అయితే రాడు గదా! నిన్న ఓ ప్రశ్న అయితే తలెత్తింది. రాత్రి 11కి కూడా ఆఫీస్‌లో నుంచి వస్తామని జెప్పేసి. రాత్రిపూట 11కి కూడా ఫుడ్ ఎందుకంటే కొద్దిమంది రాత్రి పనులు చేసేటోళ్ళు ఉంటారు, నైట్ షిఫ్ట్‌లకు పోయేటోళ్ళు ఉంటారు. ఆ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి. ఫుడ్ సెంటర్ దగ్గర గుంపులు ఉంటే కనిపిస్తది గదా! ఆడ ఫుడ్ సెంటర్ ఉందా లేదా? రోడ్ల మీద గుంపులు ఉండొద్దన్నారు. అంటే ఏ అవసరం లేకుండా గుంపులు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ యాక్షన్ తీసుకుంటామన్నారు. రెండోది ఆఫీస్ నుంచి వచ్చేటోళ్ళకి పోలీసు ఆఫీసర్లు కూడా కొంచెం ఏమంటారు సమయాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారని తెలుసుకోవాలి. కాకపోతే 10 మంది అయితే ఒక్కసారి పోరు కదా. బస్సుల మీద దాడులు చేస్తామంటలేరు కదా పోలీసు వాళ్ళు, లేదంటే ఆటోల మీద దాడులు చేస్తామంటలేరు కదా. ఒక్కొక్కరు పోతారు. ఇప్పుడు ఆఫీస్కి పోయేటోడు 10 మందిని వేసుకొని వెనకట వేసుకొని పోతాడా ఆయన బాడీగాళ్ళని పెట్టుకొని? కాదు కదా. నడి రోడ్డు మీద చిల్లర పనులకు పాల్పడేటోళ్ళ మీదనే ఇట్లాంటిది ఉంటుంది. 11 దాటిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది లేదు. ఎవడైనా తప్పు చేస్తే కఠినంగా శిక్ష తీసుకుంటామన్నటువంటిది పోలీస్ బాస్ చెప్పిండు. దాన్ని అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే అన్ని చోట్ల కొన్ని చోట్లనేమో రాత్రి 9 గంటలకే షాపులు బంద్ చేయమంటారు, కొన్ని చోట్ల 10 గంటలకే బంద్ చేయమంటారు. మరి కొన్ని ఏరియాలకేమో 12, పొద్దున 3, 4 గంటల వరకు కూడా షాపులు, హోటళ్ళు ఓపెన్ చేసి పెట్టేటువంటి పరిస్థితులు ఎందుకు ఉంటాయి అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రశ్న. అన్నిట్లా ఓ స్టాండర్డ్ టైం పెట్టవచ్చు. 11 లేదంటే 12 లేదనుకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉన్న ఏరియాలో ఇంకొంచెం తొందర బంద్ చేసేటువంటి ఉంటుంది. అట్లాంటి రెగ్యులేషన్స్ పెట్టి కంపల్సరీ కఠినమైనటువంటి చట్టాలు అయితే అమలు చేసేటి ఉంటుంది. రాత్రుల్లో మనం కూడా మొన్న కూడా సోషల్ మీడియాలో కూడా ఓ మెసేజ్ అయితే వైరల్ అవుతున్నాయి రెగ్యులర్గా. అక్కడ ఓ దాడి జరిగింది, గంజాయి బ్యాచ్ ఇక్కడ ఓ దాడి జరిగింది అనేటువంటిది. వాటన్నిటిని కూడా అరికట్టేటువంటి నేపథ్యం వస్తుంది. కాబట్టి పోలీసులు అయితే ఇదైతే అప్రిషియేట్ చేయాల్సిందే. 11 దాటితే తన్నుడే అన్నటువంటిది. 11 తర్వాత 10 మంది 20 మంది రాడ్లు, మరణాయుధాలు, కత్తులు, కట్టెలు పట్టుకొని పోవాల్సిన అవసరం ఎందుకు ఉంటుందో అయితే తెలియదు. సో జాబ్ పోయేటోడే మన కత్తులు కట్టెలు పట్టుకొని పోతాడా? కాబట్టి దీన్నైతే వెల్కమ్ చేయాలా.